హలో అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు ఏం చేయబోతున్నాను, ఇదిగోండి ఇది చూపిస్తున్నాను కదా, దీంతోటే ఈరోజు మన వంటకం సింగిల్ ఐటెం చేస్తాను. అది కూడా దీంతో చేస్తాను. చూసారా, మార్కెట్ నుంచి ఇది తీసుకొచ్చాను. మరి మార్కెట్కి వెళ్తే మామూలుగా ఉండదు కదా, చూసిందల్లా కావాలనిపిస్తూ ఉంటుంది. తెచ్చుకున్నదల్లా న్యాయం చేయలేము, మనం అన్నీ ఒకేసారి చేయలేం కదా. అలా అలా ఫ్రిడ్జ్లో పెట్టి అన్నీ పాడైపోతూ ఉంటాయి. ఇది తెచ్చి కూడా ఎన్నో రోజులు అవ్వలేదులేండి. ఇంకా ఇది చేసేద్దామని డిసైడ్ అయ్యా. చూసారా, ఇదంతా ఏం చేద్దామంటే శుభ్రంగా ఇవన్నీ తీసేసుకోవాలండి. మా బాగున్నవన్నీ కట్ చేసుకోండి. ఇవన్నీ కూడా శుభ్రంగా నీట్గా క్లీన్ చేసేసుకుని, ఉల్లిపాయలు ఇవి ఉన్నాయి కదా, వీటితో సహా కట్ చేసేసుకుని పెట్టుకోండి. చక్కగా నీట్గా క్లీన్ చేసేసుకోండి. ఎంత వస్తే అంత నేను తీసి కట్ చేసి పక్కన పెట్టుకుంటా. ఓకేనా? మా ఊర్లో అయితే ఇలా ఉండవండి. ఈ ఉల్లి పరక అనేది ఇలా ఉండదన్నమాట. ఒకటే గొట్టంలా సింగిల్గా పొడుగ్గా ఉంటుంది, దాని పైన పువ్వు వస్తుంది అనమాట. అది మేము కందిపొడి వేసుకుని కలుపుకొని తిన్నప్పుడు దాన్ని కొరుక్కు తినేవాళ్ళము. మాగాయలో కందిపొడిలో ఇట్లా పొడులు ఏదైనా వేసుకున్నప్పుడు అవి కొరుక్కుని తింటే క్రంచీగా భలే కరకరలాడుతూ బాగుండేవి. ఇన్ని వచ్చేవి కాదు, సింగిల్గా ఒకటే గొట్టంలా ఉండేదన్నమాట. మీకు తెలుసా ఆ విషయం? తెలిస్తే కామెంట్లో తెలియజేయండి, అలా తిన్నవాళ్ళు. సరేనా? ఇదిగోండి, ఇక్కడ అప్పుడప్పుడు దొరుకుతాయి. ఇప్పుడు ఈ ప్రస్తుతానికి ఇలాంటివే దొరికినాయి అనమాట. కాబట్టి దీంతో మనం చేసుకుందాం. ఇవన్నీ క్లీన్ చేసుకుని వస్తాం మీ దగ్గరికి. సరేనా? ఈరోజు మన ఇంట్లో స్ప్రింగ్ ఆనియన్ రైస్ అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది, సూపర్గా ఉంటుందన్నమాట. స్కిప్ చేయకుండా చూడండి. ఎక్కువగా ఉన్నప్పుడు ఇలా చేసేసుకుంటే బాగుంటుందన్నమాట. ఎందుకంటే నేనైతే బాగు చేసేసుకున్నాను. బాగలేనిదంతా పక్కన పెట్టేశాను, బాగుందంతా ఒక పక్కన పెట్టుకున్నాను. చూసారా ఎంత మట్టి వచ్చిందోనో, ఇసుక మట్టి బోళ్ళంత ఉందన్నమాట. దీన్ని శుభ్రంగా అలా బాగు చేసుకున్నదంతా నేను ఇలాగ కట్ చేసేసుకుంటున్నాను. మొత్తం అంతా చేసేసానండి. కొద్దిగా కూడా నేను ఉంచలేదనమాట. ఇంకెందుకంటే మళ్ళీ వేస్ట్ అవుతుంది. తర్వాత రథసప్తమి ముందు రోజు చేశాననమాట. ఇంకా రథసప్తమి అవి ఇవి వస్తాయి కదా, అందుకని చెప్పి ఇంకా వేస్ట్ అయిపోతుందని చెప్పి మొత్తం అంతా నేను ఇదే రోజు చేసేసాననమాట. శుభ్రంగా కడిగేసుకుని ఇలా పక్కన పెట్టుకున్నాను. తెల్ల తెల్లగా ఉన్నాయి చూసారా, అవి ఉల్లిపాయలు అనమాట. ట్యూబ్స్ ఉంటాయి కదా కింద, ఆ ఉల్లిపాయలు కట్ చేసేసుకుని ఇంకా పొడుగ్గానే అలాగే ఉంచేసుకుని పెట్టుకున్నాను. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ముందుగా స్టవ్ వెలిగించుకుని దాని మీద కుక్కర్ పెట్టుకున్న, కుక్కర్లో చేసేసుకుందామండి, తొందరగా అయిపోతుంది. ఇప్పుడు ఒక స్పూను నెయ్యి వేసుకోండి. నెయ్యి వేసి చేస్తే సూపర్గా ఉంటుంది. అలాగే ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను. మీరు అచ్చంగా నెయ్యితో చేసుకున్నా కూడా సూపర్ టేస్టీగా ఉంటుందన్నమాట. దీంట్లో కావాల్సిన మసాలా అనమాట, లవంగాలు, దాల్చిన చెక్క, మరాఠీ మొగ్గ, జాపత్రి, ఒకటి మసాలా ఆకు ఉంటుంది కదా, అది బిర్యానీ ఆకు. దీంట్లో దాల్చిన చెక్క వేయడం మర్చిపోయాను నేను. మీ దగ్గర ఉంటే కనుక దాల్చిన చెక్క కూడా వేసుకోండి, సూపర్గా ఉంటుంది. అవి వేయించుకున్న తర్వాత నేనైతే కలోంజీ వేసుకున్నాను. అది ఆప్షనల్, ఉన్నవాళ్ళు వేసుకోండి, లేని వాళ్ళు స్కిప్ చేసేసుకోండి. నా దగ్గర ఉంది కాబట్టి వేసుకున్నా. అలాగే ఇది కూడా ఆప్షనల్ అండి. ఇక నేను కిస్మిస్ వేసుకున్నాను. కొంచెం మధ్య మధ్యలో స్వీట్ టచ్ వస్తుంది కదా, అందుకని అలా వేసుకున్నాను. చాలా చాలా బాగుంది, సూపర్ టేస్టీగా ఉంది. ఇలా కూడా ట్రై చేసి చూడండి. వద్దనుకున్న వాళ్ళు అది కూడా స్కిప్ చేసేసేయండి. ఇలా అంటే కిస్మిస్ కూడాను. నా దగ్గర ఫ్రోజన్ బఠానీ ఉందనమాట. ఆ బఠానీ నీళ్ళలో వేసి నానబెట్టుకున్నాను, పచ్చి బఠానీ. అది దీంట్లో వేసేసుకుంటున్నాను అనమాట. బఠానీ వేస్ట్ చేసుకోండి, అద్దిరిపోయిద్ది అనమాట. టేస్ట్ అయితే సూపర్, ఒక రేంజ్లో ఉంది. బఠానీ దాంట్లో వేసేసుకుని ఒక్కసారి ఇలా వేపేసుకుందాము. కొంచెం వేగిన తర్వాత మనం ఈ కట్ చేసి పెట్టుకున్న స్ప్రింగ్ ఆనియన్స్ ఉన్నాయి కదండి, ఇవన్నీ కూడా దాంట్లో వేసేసుకుందాం. ఎంత ప్లేట్ నిండా కనిపించాయి కానివ్వండి, దీంట్లో వేసేస్తే అణిగిపోతుంది. కుక్కర్ నిండా వచ్చేసింది. చూడండి, కుక్కర్లో వేస్తే తెలిసిపోతుంది మీకు. వామ్మో ఎన్నున్నాయి అనుకుంటారు, కానీ ఈ అదంతా ఉడికిపోయేటప్పటికి ఎంతో అవ్వదండి. ఈ రైస్ అయితే మాత్రం సూపర్ టేస్టీగా ఉంది తెలుసా, చాలా చాలా బాగుంది. ఒక్కసారి తిన్న వాళ్ళు మళ్ళీ మళ్ళీ వారం వారం చేసుకుందామని అనుకుంటారు. స్ప్రింగ్ ఆనియన్స్ ఎక్కువగా తెచ్చుకున్నప్పుడు మిగిలిపోతూ ఉంటాయి కదా, అలా మిగిలిన వాళ్ళు ఇలా చేసేసుకోవచ్చు అనమాట. ఒక ఐడియాగా ఉంటుందని చెప్పి నేను ఈ వీడియో చేస్తున్నాను. ఇదిగోండి, మనం కొద్ది కొద్దిగా ఏ కూరలోనైనా వేసుకున్నా పర్లేదు, అలా ఎక్కువ మొత్తంలో తెచ్చుకున్నప్పుడు ఇలా చేసేసుకోండి, బాగుంటుంది. మొత్తం కుక్కర్లో వేసేసుకుని కలిపేసుకున్నాను అనమాట. ఒక చేత్తో కలపడం కష్టం కదా, అందుకని రెండో చేయి కూడా పట్టుకుని కెమెరా పక్కన పెట్టి ఇలాగా కలిపేసుకుంటున్నాను. చూసారా, వీడియో తీసేవాళ్ళు లేకపోతే ఎంత కష్టమో ఫ్రెండ్స్. ఒక చేత్తో పట్టుకొని తీయాలి, లేదంటే అది అన్నీ సెట్ చేసుకోవాలి. ఆ గూట్లోని ఈ గూట్లోని ఆ కిటికీలోని అన్నీ పెట్టుకుని సెట్ చేసుకోవాలి. సెట్ చేసుకున్న తర్వాత వీడియో తీయాలి, సర్దుకోవాలి ముందు, తర్వాత మళ్ళీ తర్వాత సర్దుకోవాలి. బోళ్ళంత పని ఉంటుంది ఫ్రెండ్స్. ఇదిగోండి, దీంట్లోకి నేను పచ్చిమిరపకాయలు అవి ఏం వేయలేదు, కొంచెం కారం వేసాను అనమాట. ఎండు కారం వేసాను, ఎందుకంటే స్ప్రింగ్ ఆనియన్స్ అన్ని గ్రీన్ గ్రీన్ కదా ఉంటాయి కదా, దాంట్లో కలిసిపోతే ఇక పచ్చిమిరపకాయ
మా వారికే పంటి కిందకి వస్తుందనమాట. అందుకని నేను పచ్చిమిరపకాయ వేయకుండా కారం వేశాననమాట. ముందుగానే కడిగి పెట్టుకున్న బియ్యాన్ని దీంట్లో వేసేసి ఒక్కసారి వేపుకుందాము. అలా వేపుకుంటే రైసు పొడి పొడిగా వస్తుందనమాట. రైస్ వేసేసాం కదండీ! దీంట్లోకి కొంచెం పసుపు లైట్‌గా పసుపు, అలాగే తగినంత ఉప్పు, సరిపడా ఉప్పు, ఈ రైస్‌కి సరిపడా ఉప్పు వేసుకోండి. దీంట్లో మీకు పోపుకి అదే మసాలా వేయించుకున్న తర్వాత కిస్మిస్ వేశాను కదా! దానికి బదులు మీరు ఇదేంటి జీడిపప్పు వేసుకోవచ్చు, బాదం పప్పు వేసుకోవచ్చు. ఇక మీ ఇష్టమండి. నేను విధానం చూపిస్తున్నాను. తర్వాత మీరు దాన్ని ఎట్లా అయినా చేసుకోవచ్చు. మీ ఆలోచనని బట్టి మీరు ఎలాగైనా చేసుకోవచ్చనమాట. ఇవన్నీ వేసుకున్నాం కదా! ఉప్పు, పసుపు వేసేసిన తర్వాత ఒకసారి ఇలా కలిపేసుకోవాలి. చూసారా స్ప్రింగ్ ఆనియన్స్ నుంచి నీళ్ళైతే వస్తూ ఉంటాయి. బియ్యం కూడా వేసుకొని ఒక్కసారి ఇలా వేపేసుకోవాలి. వేపుకునే క్రమంలో స్ప్రింగ్ ఆనియన్స్ నీరు కదండీ! ఆ నీరంతా వస్తుంది. ఉల్లిపాయలు కూడా ఉన్నాయి కదా దాంట్లోని. ఆ నీరు ఉంది కాబట్టి ఇప్పుడు మనం నీరు పోసుకునేటప్పుడు తగ్గించి పోసుకోవాలనమాట. ఇది పాత బియ్యమేనో 1కి 2 పోసుకుంటాం మామూలుగానే. నేను ఈ గ్లాస్‌తో గ్లాసుడు బియ్యం తీసుకొని కడుక్కొని పెట్టుకున్నాను. ఈ గ్లాసుకి నేనంతే 1 గ్లాస్ పోసాను. ఒక గ్లాస్ పోసాను కదా! ఇంకొక పావు గ్లాసు నీళ్లు తగ్గించి పోసుకున్నాననమాట. 1 గ్లాసు పోసుకోవాలి. ఎందుకంటే నీరు వచ్చేసింది చూసారా? స్ప్రింగ్ ఆనియన్ నుంచి నీళ్లొచ్చాయి. అందుకని తగ్గించి పోసుకున్నాను. మామూలుగా అలా లేని పక్షంలో అయితే గనక మీరు 1కి 2 గ్లాసులు పోసేసుకోవచ్చు. ఇవన్నీ వేసేసుకున్న తర్వాత ఒక్కసారి కుక్కర్ మూత పెట్టేసేయండి. ఇది పట్టట్లేదనమాట. పైన విజిల్ ఉంది కదా! అది తీసేసి మూత పెట్టుకున్నాను. ఈ తర్వాత మళ్ళీ విజిల్ పెట్టేసుకొని ఒక 2 విజిల్స్ రావాలి. హై ఫ్లేమ్‌లో 2 విజిల్స్ వచ్చిన తర్వాత ఆపేసుకుందాము. ఇదిగోండి అయిపోయింది. కుక్కర్ కూడా చల్లగా అయింది. ఒకసారి మూత తీసి చూపిస్తాను మీకు ఎలా వచ్చిందో. చూసారా చక్కగా ఇలాగా ఎంత బాగా ఉందో. మంచి వాసనైతే వస్తుంది. కుక్కర్ మూత తీయగానే మంచి వాసనేస్తుంది. ఇదిగోండి చక్కగా పొడి పొడిగా వచ్చేస్తుంది. ఇప్పుడే కదా కుక్కర్ చల్లగా అయింది. కాస్త చల్లగా అయితే గనక మంచిగా పొడి పొడిగా వచ్చేస్తుందనమాట రైసు. నచ్చిందా మీకు? మీలో ఎంతమంది ఇలా చేస్తారో నాకు తెలియజేయండి. నేనంటే ఇలా చేస్తూనే ఉంటాను. ఆలోచనలు వంటింట్లోకొచ్చిన తర్వాత ఏది ఆలోచనొస్తే అది అలా చేసేస్తూ ఉంటాననమాట. నా బుర్రకి ఎలా తోస్తే అలా చేసేస్తూ ఉంటాను. అయినా కూడా సూపర్ టేస్టీగా ఉంటాయనమాట. ఇప్పుడు మనం ప్లేట్‌లో పెట్టేసుకుందాము. ఇంత మంచి వంటకం చేసిన తర్వాత ఇంకా ఆగితే ఆకలేస్తుంది. దీంట్లో నేను రైతా అయితే ఏమి చేయలేదండి. జస్ట్ ఇదే చేశాను. మీకు కూర కావాల్సిన వాళ్ళు కూర కూడా చేసుకోవచ్చు. లేదు అంటే గనక రైతా కూడా చేసుకోవచ్చు. నేనైతే ఉత్త పెరుగు వేసేసుకొని పైన తినేస్తామనమాట. ఇదండి. మంచి వాసనేస్తుంది. వేడి వేడిగా ఉంది. నచ్చిందా మీకు? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. స్ప్రింగ్ ఆనియన్ రైస్ అనమాట. ఎక్కువ స్ప్రింగ్ ఆనియన్స్ ఉంటే ఇలా చేసేసుకోండి. ఎందుకంటే తర్వాత రోజు మళ్ళీ మనం చేసుకోలేము. ఏ పండగలు అవన్నీ ఉంటాయి కదా! అలాంటప్పుడు మనం వాడం కాబట్టి, ఉల్లిపాయకి సంబంధించినవి వాడం కాబట్టి ముందు రోజు ఇలా చేసేసుకుంటే పాడైపోకుండా ఉంటాయి, కుళ్ళిపోకుండా ఉంటాయి. మనకు ఒక రైస్ ఐటెం కూడా రెడీ అయిపోతుంది. చూడండి ఎంత బాగుందో. మంచి వాసన ఇస్తుంది. టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. ఇంకా అమ్మవారికి నివేదన చేసేసాను. నేను టేస్ట్ చేసి మీకు చెప్తాను. ఇలా వేడివేడిగా ఉన్నప్పుడు తినేస్తే సూపర్గా ఉంటుంది. దీంట్లోకి ఆనియన్ రైతా చేసుకోండి, లేదంటే కనుక కీరా ఉంటుంది కదా, కీరా రైతా చేసుకోండి. నేను ఇంకేమి చేయను, ఇలాగే తింటాము. దీంట్లో ఉత్త పెరుగు వేసేసుకుని తినేస్తాం అనమాట. అలానే మాకు ఇష్టము. మీకు కావాలి అంటే కనుక ఇదిగోండి ఈ నిమ్మకాయ పిండేసుకుని దీని మీద పిండేసుకుంటే బాగుంటుంది. కాస్త పులుపులుగా. నేను ఎక్కువ కారంగా చేయలేదండి. కారం ఎక్కువ తినకూడదని చెప్పి మా వారు డెంటల్ ట్రీట్మెంట్ చేయించుకున్నారు. కారం ఎక్కువ తినద్దని చెప్పారనమాట. ఆ ట్రీట్మెంట్లో ఉన్నారు కదా, అందుకని అంత తక్కువ స్పైస్ వేసాను. మీకు కావాలంటే ఎక్కువ స్పైస్ వేసుకుని చేసుకోండి, సరేనా? ఇదిగో నిమ్మకాయలు నిన్న వారాహి అమ్మవారి టెంపుల్కి వెళ్ళాం, అక్కడ ఇచ్చారనమాట. ఈ నిమ్మకాయలు నీటిలో వేసి పెట్టాను. ఇది పైన పిండేసుకుని తింటే సూపర్ టేస్టీగా ఉంటుంది. నేను ఇలాగే ట్రై చేసి మీకు చెప్తాను ఎట్లా ఉంది అని. బాగుంది. ఇంకా ఆగదు బండి. బాగున్నప్పుడు ఎట్లా ఆగుతుంది ఫ్రెండ్స్? ఇదన్నమాట. ఉంటాను. వీడియో చూసి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. మీ దగ్గర కూడా ఎక్కువగా ఇలా ఉంటే కనుక ఇలా చేసుకుని
అది కూడా కామెంట్లో తెలియజేయండి ఎలా వచ్చింది అనేది. బాయ్.